ఉద్దేశం ఎస్ఐపిసికి సంబంధించి రోస్టర్ పాయింట్స్ ఎలా ఉంటాయి, మరియు మన క్యాస్ట్కి పోస్టులు ఉన్నాయా లేవా, ఉమెన్ కోటా సంగతి ఏంటి, ప్రిపరేషన్ చేయాలా వద్దా, వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. మనలో చాలా మందికి కొన్ని జోన్లో పోస్టులు ఉన్నప్పుడు అందులో మనకు పోస్టులు ఉంటాయా ఉండవా అనే క్లారిటీ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ రోస్టర్ ఎలా తీస్తారు, అసలు రోస్టర్ ఎలా ఉంటుందంటే అండి, మొత్తం 100 పాయింట్లకు రోస్టర్ ఉంటుంది. ఇది ప్రతి గవర్నమెంట్ జాబ్ కి సంబంధించి రోస్టర్ ఒకే విధంగా ఉంటుంది. దీంట్లో కొన్ని డిపార్ట్మెంట్లకు వచ్చేసరికి కొన్ని పాయింట్స్ మారుతాయి తప్ప రోస్టర్ మాత్రం సేమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డిపార్ట్మెంటల్ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే ముందుగా ఓసీకి ఒక పోస్ట్, అంటే ఫస్ట్ పోస్ట్ ఓసీకి, సెకండ్ ఎస్సీ గ్రూప్ 2కి, థర్డ్ పోస్ట్ ఓసీకి, ఇలా ఒక ఆర్డర్ వైజ్ గా ఈ పోస్టులన్నీ కేటాయించబడతాయండి. దాంట్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు విహెచ్ అని కనిపిస్తుంది, అంటే విజిబుల్ హ్యాండ్ క్యాప్డ్ కావచ్చు, ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ కావచ్చు. తర్వాత ఇక్కడ హెచ్హెచ్ అని ఉంది. ఇలాంటి పోస్టులు అంటే వీటన్నిటికి డిపార్ట్మెంటల్ ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి వీళ్ళందరి ప్లేస్లలో మనకు ఓసీ పోస్టులు కేటాయిస్తారు, అంటే ఓపెన్ కేటగిరీ, అంటే ఇది ఓపెన్ పోస్ట్ గా పెడతారు. మిగతా రోస్టర్ మాత్రం కంటిన్యూ అవుతుంది. సో మనలో చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది అంటే 100 పోస్టులు ఉంటే దాంట్లో నాకు 10% రిజర్వేషన్ ఉంది, 10 పోస్టులు ఉంటాయి అనుకుంటారు. కానీ అది 100 ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయండి. ఒకవేళ 100కు అటు ఇటు ఉన్నా సేమ్ పోస్టులు ఉంటాయని మాత్రం కన్ఫర్మ్ చెప్పలేము. ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సపోజ్ మనకు ఈ నోటిఫికేషన్ లో ఒక 10 జాబులు పడ్డాయి అనుకోండి. సో ఈ 10 జాబులు ఎలా కేటాయిస్తారంటే, ఫస్ట్ 1 నుంచి 10 వరకు ఉన్న క్యాస్ట్లకు మాత్రమే కేటాయిస్తారు. ఈ కింది క్యాస్ట్లకు పోస్టులు రావు. చాలా మందికి ఏమనుకుంటారు, ఇప్పుడు ఈ 10 దగ్గర కట్ అయిపోయింది, ఈ 10 జాబులు ఇప్పుడు ఇక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చింది, అప్పుడు ఒక 20 పోస్టులు వేశారు. అప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ నుంచి రోస్టర్ తీయరండి, అంటే ఈ ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు మనకు పోస్టులు ఫిల్ చేయరు. సెకండ్ ఏం చేస్తారంటే ఈ 11 నుంచి నెక్స్ట్ వచ్చే 20 పోస్టులు ఫిల్ చేస్తారు. అంటే మనకి ఎప్పుడు రోస్టార్ అనేది కంటిన్యూ ఒకటే రోస్టార్ ఉండదు. మనకి ఎక్కడైతే లాస్ట్ టైం నోటిఫికేషన్ లో కట్ అయిందో రోస్టార్, సపోజ్ ఇక్కడ 10 దగ్గర కట్ అయితే 11 నుంచి నెక్స్ట్ రోస్టర్ వస్తుంది. మనలో చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే, నేను ఇందాక చూశాను యూట్యూబ్లలో, ఈ చార్మినార్ జోన్ కి ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఇన్ని ఎస్ఐ ఉన్నాయి, ఇన్ని ఓసీకి ఉన్నాయి, ఇన్ని బీసీకి ఉన్నాయి అని ఇట్లా పెట్టడం జరుగుతూ ఉంది. అదంతా మీరు నమ్మకండి, ఎందుకంటే రోస్టార్ 1 నుంచి కంటిన్యూ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ లో రోస్టార్ ఎక్కడ కట్ అయింది అనేది కేవలం డిపార్ట్మెంట్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎవరైతే ఆ టీఎస్ఎల్పిఆర్బి ఉందో అక్కడ వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. అక్కడ నుంచి మాత్రమే ఫిల్ చేస్తారు. కాబట్టి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పినా అది మాత్రం అబద్ధం. ఖచ్చితంగా దాన్ని నమ్మకండి. రెండోది, అసలు మీ క్యాస్ట్ కి పోస్టులు ఉన్నాయా లేవా, ఇది ఎలా తెలుస్తుంది అంటే అండి, సపోజ్ మన క్యాస్ట్ కు 10% రిజర్వేషన్ ఉంది, అంటే 100 పోస్టులు మనకు ఉంటే దాంట్లో 10 పోస్టులు ఖచ్చితంగా ఉంటాయండి. 100లో ఖచ్చితంగా 10 ఉంటాయి. ఎందుకంటే ఈ 100 పోస్టుల్లో మనకు రోస్టర్ 1 నుంచి 100 మధ్యలో మన పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఒకవేళ 20 పోస్టులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఒకసారి గమనించండి. సపోజ్ మీరు బీసీఏకి చెందిన వారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక 20 పోస్టులు ఉన్నాయి అనుకుందాం మనం. సపోజ్ 20 పోస్టులలో మనకి ఎన్ని పోస్టులు ఉంటాయి చెక్ చేయండి. బీసీఏలో 1, తర్వాత 2. ఇప్పుడు చూడండి, బీసీఏలో 1 to 20 వరకు మనకు వచ్చేసి కేవలం 2 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. సో ఈ 20 ఉన్నప్పుడు 2 ఉన్నాయి కదా, మరి 40 అయితే 4 ఉంటాయని అసలు అనుకోద్దండి. ఎందుకంటే ఈ 40లో రోస్టార్ ఎక్కడ మనకు బీసీఏ, ఇక్కడ చూడండి 4 దగ్గర వచ్చి ఇమ్మీడియట్లీ 10th దగ్గర వచ్చింది పోస్ట్, కానీ మళ్ళీ 10 తర్వాత 20 వరకు పోస్ట్ లేదు. అంటే ఈ మధ్యలో ఎక్కడ పోస్ట్ లేదు చూడండి. ఒకవేళ ఈ నోటిఫికేషన్ లో సపోజ్ మీరు జోగులాంబ గద్వాల్ తీసుకుందండి, గద్వాల్ జోన్ తీసుకోండి. ఈ గద్వాల్లో మనకు ఎస్ఐ 9 పోస్టులు ఉన్నాయండి. అప్పుడు ఒకవేళ లాస్ట్ టైం రోస్టర్ ఇక్కడ వరకు కట్ అయింది అనుకోండి, 10 మార్క్స్, ఈ 10th పాయింట్ దగ్గర కట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 9 పోస్టులు 11 నుంచి కౌంట్ చేస్తారు. ఈ 11 నుంచి మీరు చూడండి, 11 నుంచి ఇక్కడ 9 పోస్టులు మనం తీసుకున్నట్లయితే 20 వరకు వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఎక్కడా కూడా బీసీఏకి 1 పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ. అది కొన్ని క్యాస్ట్లకు పోస్టులు లేవు చూడండి. మీరు ఎస్సీ గ్రూప్ 3ని చెక్ చేయండి, దీంట్లో ఎస్సీ గ్రూప్ 3కి 1 పోస్ట్ కూడా లేదండి. అలాగే ఎస్సీ గ్రూప్ 1 చెక్ చేయండి, ఎస్సీ గ్రూప్ 1 కూడా 1 పోస్ట్ కూడా లేదండి. మరి మీరు 9 పోస్టులు ఉన్నప్పుడు ఈ 9లో నాకు 1 పోస్ట్ ఉంటుంది అనుకోవడం మీ భ్రమ. ఎందుకంటే ఇది ఇట్లాగే ఉంటుందని చెప్పట్లేదండి, ఒకవేళ ఎక్కడ కట్ అవుతుందో అక్కడ నుంచి ఉంటుంది. కాబట్టి మనకు 9 పోస్టులు, 10 పోస్టులు, 12 పోస్టులు ఇట్లాంటి చిన్న తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మాత్రం మనకి ఏ పోస్ట్ ఉంటుంది అనేది కన్ఫర్మ్ చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ఈ 9 పోస్టుల్లో ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ 1 పోస్ట్ అన్నా ఉంటుందండి. ఎందుకంటే ఇది చూడండి, 11 నుంచి మనం 20 మధ్యలో చూస్తే ఓపెన్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఓసీ కాబట్టి ఇక్కడ దాని అవసరాన్ని బట్టి కేటాయిస్తారు దాన్ని. సో ఇక్కడ ఒక 2 పోస్టులు ఉన్నాయి. అదే మీరు 1 to 10 చూడండి, 1 to 10 చూస్తే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 పోస్టులు ఉన్నాయి. అంటే మనకు ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చు, ఎన్ని పోస్టులు పడ్డా మనకు ఓపెన్ అనేవి ఖచ్చితంగా ఒక 10 పడితే అందులో 2 కనీసం ఉంటాయి, ఒక 20 పడితే ఒక 4 కనీసం ఉంటాయి అనేది మాత్రం ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయొచ్చు. దీన్ని బట్టి మీరు ఏం చేయాలంటే, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు
ఖచ్చితంగా మీరు ఓపెన్ కేటగిరీకి మాత్రమే, అంటే ఈ ఓపెన్ పోస్ట్ కు ప్రిపేర్ అవుతున్నాము అనుకునే ప్రిపేర్ కావాలి. ఒకవేళ మీకు 60 నుంచి 70 పోస్టులు కానీ 100 పోస్టులు కానీ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీ క్యాస్ట్ కు మీకు ఏ టైం ఎంత ఉందో 10%, 9%, దాన్ని బట్టి మీ పోస్టులు ఉంటాయి. ఒకవేళ ఇట్లా 5-10 పోస్టులు ఉన్నప్పుడు మాత్రం మనం కన్ఫర్మ్ చెప్పలేము. చాలా మంది యూట్యూబ్లలో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ నేను నిన్న చూశాను, చార్మినార్ జోన్ కు పెట్టారండి. ఈ చార్మినార్ జోన్ కి ఏమని పెట్టారంటే ఓసీ 6 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2 కి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది, ఇట్లా పెట్టారు. ఇది ఎవరు చెప్పారు? వాళ్ళకి ఎవరు చెప్పలేరు. వాళ్ళు ఏదో ఇక్కడ రోస్టార్ ఫస్ట్ నుంచి చెక్ చేశారు. చెక్ చేసి ఆ 20 పోస్టులో ఓసీలు కౌంట్ చేశారు. 1, 2, 3 ఇట్లా కౌంట్ చేసి 6 ఉన్నాయి కాబట్టి ఓకే 6 పోస్టులు అని పెట్టేశారు. ఎస్సీ గ్రూప్ 2కి 2 ఉన్నాయి కాబట్టి 2 చెక్ చేసి పెట్టేశారు. ఇది వాళ్ళకి ఎవరన్నా చెప్పారా? వాళ్ళకు రోస్టర్ ఇక్కడ నుంచే కంటిన్యూ అవుతుందని తెలియదు కదండి. రోస్టర్ ఇక్కడ ఆగిపోతే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా యూట్యూబ్ లో చెప్పే విషయాలు ఎవరు నమ్మకండి. మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ కేటగిరీకి మాత్రమే ఉంటే, నేను ఎస్పెషల్ ఎవరికి చెప్తున్నానంటే ఈ విషయం ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి. ఎందుకంటే కానిస్టేబుల్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ కేటగిరీకి 4-3 ఉంటాయి ఖచ్చితంగా. ఒకవేళ 100 ఉన్నాయంటే మీ పర్సెంటేజ్ ఎంత ఉందో అంత ఉంటాయి. ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఆ పోస్టుల్లో ఓపెన్ పోస్టులు ఖచ్చితంగా 1 లేదా 2 ఉంటాయి. మీ ప్రిపరేషన్ ఎప్పుడైతే బిలో 10 లోపల పోస్టులు ఉన్నాయి లేదా బిలో 20 లోపల పోస్టులు ఉన్నాయంటే ఖచ్చితంగా మీ క్యాస్ట్ ఒక పోస్టుకు మించి ఉండదు. ఒకవేళ ఉంటుందనే గ్యారంటీ కూడా ఇవ్వలేమండి. ఇంకొకటి, ఉమెన్ కోటా సంగతి ఏంటి? అసలు ఈ ఉమెన్ కోటా ఎలా సెట్ చేస్తారు? మరి 100లో 33% వాళ్ళకే పోతాయి కదా అనుకుంటే, 33% అనేది ఈ 100 పోస్టుల్లో 33% బయటికి తీయడం ద్వారా అవి కూడా ఏం చేస్తారండి, క్యాస్ట్ లో తీస్తారు. మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఎస్టీ ఉంది, ఎస్టీకి 10% రిజర్వేషన్ ఉంది. ఈ 10లో వీళ్ళకి అమ్మాయిలకు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ కేటగిరీలో కూడా సెట్ చేస్తారు అన్నట్లు ఆ పోస్టు. అంతేగాని ఈ 100లో డైరెక్ట్ 30 తీసేసి ఆ 30లో 70 మాత్రం మనం ఎందుకు ఇస్తారనుకోవడం తప్పు. ఎందుకంటే ప్రతి క్యాస్ట్ నుంచి ఇంత పర్సెంటేజ్ అక్కడ ఉన్న పోస్టులను బట్టి, దాని అవైలబిలిటీని బట్టి ఆ పోస్టును ఉమెన్ కు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎవరైతే ఈ 9 పోస్టులు 10 పోస్టులు ఇట్లాంటి పోస్టులు అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఉమెన్ అనేది ఓసీ కేటగిరీలోనే తీసేస్తారు. మిగిలిన పోస్టులు ఖచ్చితంగా మనం ఎన్నుకుంటాయి. కానీ అవి ఏ క్యాస్ట్ ఉంటాయి అనేది మాత్రం చెప్పలేము. అదని మీరు ముందుగా చూసుకోండి. నెక్స్ట్, ప్రిపరేషన్ చేయాలా వద్దా? ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో పోస్టులు ఉన్నాయా లేవా, ఒకవేళ పడతాయా పడాయా అనే అందరూ డౌట్ లో ఉన్నారు. అది ఎవరికి కూడా క్లారిటీ లేదండి. కేవలం ఓన్లీ మనము వేటివ్ న్యూస్ లో దానిలో చూసి మనం డిసైడ్ కాలేము. అది అఫీషియల్ గా వచ్చినప్పుడు మాత్రమే మనకు కౌంటబుల్ అవుతుంది. ఇంకొకటి, ఈ ప్రిపరేషన్ చేయాలా వద్దా అనే దానికి మీకు చెప్తున్నది ఏంటంటే, కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే కానిస్టేబుల్ పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి జిల్లాకు 50 కనీసం ఉన్నాయండి. 50 నుంచి 100, 200 ఉన్నాయి. కానిస్టేబుల్ మీద మీరు ఫోకస్ చేయండి. ఒకవేళ ఎస్పెషల్లీ ఎవరైతే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో, ఈ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా ఓపెన్ లో మాత్రమే నేను కొట్టగలుగుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అంతేగాని నా క్యాస్ట్ ఉందేమో అనుకోని, ఇప్పుడు నేను స్పెషల్ ఎవరికి చెప్తున్నా అంటే జోగులాంబ జోన్ వాళ్ళకు, జోగులాంబకు 9 పోస్టులు ఉన్నాయి. అక్కడ బీసీ డీకి పోస్ట్ ఉంటుందా చెప్పలేము. ఒకవేళ ఉన్నా అది రోస్టార్ పాయింట్ లో మనకు ఒకవేళ ఉంటే ఆ బీసీ ఏకి ఉన్నదా లేదో కూడా చెప్పలేము, ఎస్సీకి ఉందా చెప్పలేము, ఎస్టీకి ఉందా చెప్పలేము. కానీ జనరల్ మాత్రం ఉంటాయి ఖచ్చితంగా, 1 లేదా 2 పోస్టులు జనరల్ ఉంటాయి. మిగతా మాత్రం కేటగిరీలో ఉండవు. కాబట్టి మీరు చూసి ప్రిపేర్ అవ్వడం బెటర్. ఒకవేళ క్యాస్ట్ కోసమే నా క్యాస్ట్ పోస్ట్ ఉందనుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా జనరల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు మాత్రమే చేయండి.